పాలేరు నియోజకవర్గంలో మొదటి విడతలో గ్రామ సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి మొదటి విడతలో సర్పంచ్లు భారీగా గెలిచి చాలా ఆనందంలో ఉన్నారు. అదేవిధంగా మూడో విడతగా మోటకొండూరు మండలంలో చాలా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఉదయం నుంచి కూడా మోటకొండూరు మండలంలో మహిళల నుంచి కావచ్చు, యువకుల నుంచి కావచ్చు అనూహ్య స్పందన వస్తుంది. ఈసారి కూడా మూడో విడతలో ఎన్నో గ్రామ పంచాయతీ గెలుస్తాయి. ఎందుకంటే మొదటి విడతలో 100 మంది పైగా గ్రామ పంచాయతీ గెలిచి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రభుత్వ పైలయ్య గారు, అదేవిధంగా డిసిసి అధ్యక్షుడు గారు. సార్ చెప్పండి, నిజంగా మరి మూడో విడతలో ఎన్ని గ్రామ పంచాయతీ గెలిచే అవకాశం ఉంది? మొదటి విడతలో అనూహ్య స్పందన వచ్చింది, బ్రహ్మాండ మెజార్టీ వచ్చింది సర్పంచ్ అభ్యర్థులకు. మూడో విడత కార్యక్రమం ఏ విధంగా సాగుతుంది? బ్రహ్మాండంగా ఆలయ నియోజకవర్గంలో మొన్న జరిగినటువంటి 6 మండలాలు 150 గాను 106 స్థానాలు గెలుచుకున్నాం. మా మిత్రపక్షాలైనటువంటి సిపిఐ కూడా కొన్ని స్థానాలు గెలుచుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ద్వారా సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళ లెక్క ముందుకు తీసుకుపోతున్నాం. ముఖ్యంగా ఈ తెలంగాణలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల ఆత్మగౌరవించి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి 1 కోటి మంది మహిళలను కోటేశ్వర లక్ష్యంతో మా ప్రభుత్వం ముందుకు పోతుంది. గత 10 ఏళ్లుగా వాళ్ళు చేయనటువంటి పనులను వాళ్ళు ధనిక రాష్ట్రంలో ఉన్న అప్పటి కేసీఆర్ గారు ధనిక రాష్ట్రాన్ని అప్ర తెలంగాణ చేసి ఇవాళ తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని ప్రజాపాలన వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన అప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ వాళ్ళు చేయని పనులు మా ప్రభుత్వం చేస్తుంది. గ్రామ గ్రామాన ఇందిరా మిల్లు, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, పేదోడికి సొంతింటి కల నెరవేర్చి ఇలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. మహిళలకు పెద్దపీట వేసినాం. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. ఇలా మహిళలకు ఉచిత ఆర్టీసీతో పాటు ఆర్టీసీ బస్సులకు ఓనర్లను చేస్తున్నాం. సోలార్ ప్యానెళ్లకు ఓనర్ చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి ఒక పెట్రోల్ బంకు వాళ్ళ చేతిలో పెట్టించడం. ఇలా ఐకేపీ సెంటర్ ద్వారా రైతు తన ధాన్యం కొనుగోలు చేసేది కూడా మహిళా సంఘాలకు ఒప్పించడం. అంటే తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేసే ప్రభుత్వం. గ్రామ గ్రామాన మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలిపిస్తున్నారు. ఇలా మోటకొండూరు, అదేవిధంగా గుండాల 2 కూడా థర్డ్ ఫేజ్ లో ఉన్నాయి. కాబట్టి రేపు 15వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం ఉంది. ఇవాళ మోటకొండూరు, రేపు ఆత్మకూరు, మన గుండాల ప్రచారం ఉంటది. తప్పకుండా గ్రామ గ్రామాన ఇప్పుడు మీరు చూస్తున్నారు తండోపతండాలుగా ఒక దసరా పండుగ ఎట్లయితే బయటకు వెళ్తారో మహిళలు పట్టుచీర కట్టుకొని, రేవంత్ అన్న పెద్ద కొడుకుగా మాకు పుట్టింటి నుంచి శారీ పంపిండని చెప్పి మహిళా సంఘాలు, అదేవిధంగా మా తల్లులందరూ కూడా ఇందిరమ్మ చీరలు కట్టుకొని ఇలా మీటింగ్లకు వస్తారంటే ఈ ప్రజాప్రభుత్వానికి ఎంత ఆదరం ఉందో, గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి ఏందో మొన్న జరిగినటువంటి ఫలితాల్లో తెలిసిపోయింది. పాలేరు నియోజకవర్గంలో అభివృద్ధిలో ముందుంది, ఎన్నో సంక్షేమ పథకాల అమలు కార్యక్రమంలో ముందుంది. ఎందుకంటే ఆలయ నియోజకవర్గంలో ఇందిరమ్మ గృహాలే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, మహిళా శక్తి పథకాలే కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈసారి మేము సర్పంచ్ అభ్యర్థిగా మా ఇళ్లను చేసినటువంటి సేవలను గుర్తించి ఖచ్చితంగా మేము భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పి సర్పంచ్ అభ్యర్థులు చాలా ఆనందంతో చెప్తున్నారు. ఇంతకుముందు గెలిచిన అభ్యర్థులు చాలా మంది చెప్పారు. నిజంగా మరి ఆలయంలో సంక్షేమంలో ఎంతో పెద్దపీట వేశారు. నిజంగా ఈ మూడో విడతకు సంబంధించి మోటకొండూరు, గుండాలలో ఎలాంటి స్పందన కనిపిస్తుంది? ఇప్పుడు ఇప్పటికీ పొద్దున ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు సుమారు 8 గ్రామాలు పూర్తి చేసినాం. మీరు చూస్తున్నారు తండోపతండాలుగా. మీకు ఒక విషయం తెలవాలి, ఆలయ నియోజకవర్గంలో కాంగ్రెస్ పోటీ. ఇప్పుడు మనం తేరాలలో ఉన్నాం. తేరాలలో బీఆర్ఎస్ కు అభ్యర్థి లేక కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టుకొని ఇలా పోటీ చేస్తున్నారు. అమనోబోలు పోయినాం. కాంగ్రెస్ పార్టీ మా దళిత బిడ్డకు ఒక టికెట్ ఇస్తే ఇంకొక అతన్ని తీసుకుపోయి నిలబెట్టారు. అంటే మీ 10 ఏళ్ల పాలనలో అసెంబ్లీలో 30 స్థానాలకు పరిమితం చేశారు. పార్లమెంట్ వచ్చేవరకు గుండు సున్నాయింది. ఎమ్మెల్సీ వచ్చే వరకు మీకు అభ్యర్థి దొరకలే. ఇలా గ్రామ పంచాయతీలో కనీసం గ్రామాలలో అభ్యర్థి నిలబెట్టడానికి దొరుకుతలేరు. మా కాంగ్రెస్ వాళ్ళు తీసుకుపోయి రెబల్ కాంగ్రెస్ అని, ఈ కాంగ్రెస్ అని, ఆ మోటుకుండోడు కూడా ఇందిరా కాంగ్రెస్ అట. అరే ఇది ఉన్నది మన సోనియమ్మ రాజ్యం. రేవంత్ అన్న మా ముఖ్యమంత్రి, ఇక్కడ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, వాళ్ళ నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి భారీ మెజార్టీ ఇస్తున్నారు ప్రజలు. ఇక కిరికిరిగాళ్ళు ఆడ ఉన్నారుగా, ఒక్కొక్కటి మోపవుతారు నాది ఈ కాంగ్రెస్ అంటే. కాంగ్రెస్ పేరు చెప్పుకుంటే ఓట్లు ఇస్తారని, కాంగ్రెస్ పేరు చెప్తే టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పేరు చెప్పుకుంటున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీ రేపు గెలవంగానే నేను బిల్లాలే ఎమ్మెల్యేతానికి పోతా, నేను రాణిస్తామా? మాది ప్రజాప్రభుత్వం. మా కాంగ్రెస్ జెండా మోసడానికి మేము టికెట్ ఇస్తాం, జెండా మోసడానికి మేము ఇలా సర్పంచ్ చేస్తాం. రేపు గ్రామాల ద్వారా నేను ఎమ్మెల్యేగా, మా ముఖ్యమంత్రి రేవంత్ అన్నగా ఇక్కడ ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. రేపు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కలిస్తే కింది నుంచి మీ దాకా కోఆర్డినేషన్ తోటి గ్రామాల్లో ఇల్లు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, లేకపోతే గ్రామ అభివృద్ధి కావాలన్నా, డ్రైనేజ్ కావాలన్నా, సీసీ రోడ్ కావాలన్నా, ఆ ఊరికి ఏం కావాలన్నా, బడి గుడి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గెలిస్తే ఆడ అభివృద్ధి అవుతుంది. లేకపోతే ఇంకో పార్టీ గెలిస్తే మా దగ్గరకు వస్తాడా?
ఎప్పుడు కిరికిరి కాళ్ళలో కట్టెలు కాలు పెట్టినట్టుగా చేస్తారు. డిసిసి అధ్యక్షుడు మీరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ జిల్లా నుంచి చాలా మంది సర్పంచ్లు గెలిచారు. నిజంగా వాళ్ళంతా కూడా మా ఐలన్న గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తున్నాం. ఎందుకంటే డిసిసి అధ్యక్షులు బాధ్యతలు స్వీకరించినాక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేము అనూహ్యంగా గెలిచాము. అదేవిధంగా మా సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపించాయి అంటారు కదా. ప్రధానంగా మీ సంక్షేమ పథకాలు అమలు కార్యక్రమం ముందు ఏ విధంగా ఉండబోతుంది? రాబోయే రోజుల్లో కూడా వచ్చే సంవత్సరం అంటే జనవరి తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో రెవెన్యూ శాఖ మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గృహ శాఖ మార్చులు మళ్ళీ రెండో విడత ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంటున్నారు. గ్రామాలలో గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో వాళ్ళు ఒక్క ఇల్లు ఇవ్వలేదు కాబట్టి ప్రతి గ్రామంలో సుమారు వందల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఒక్కొక్క సంవత్సరం 3,500 ఇచ్చుకుంటూ ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటాం. రెండో విడత ఇస్తాం. ప్రతి గ్రామంలో అర్హులందరికీ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. 10 ఏళ్లుగా వాళ్ళు ఇచ్చినటువంటి రేషన్ కార్డు కూడా మొన్న ఇచ్చినాం. దానికి రాష్ట్రంలో వాళ్ళు దొడ్డు బియ్యం ఇస్తే అప్పుల తెలంగాణలో మా గౌరవ ముఖ్యమంత్రి గొప్పలు తినే బియ్యం పేదోళ్ళు కూడా తినాలని సన్న బియ్యం ఇస్తున్నాం. ఇవాళ గతంలో 60 రూపాయల చీర ఇచ్చి మా ఆడబిడ్డలను అగౌరపరచు. ఇవాళ మా ముఖ్యమంత్రి ఒక తల్లిగారింటికి అంచెల షారీ పంపినట్టుగా ప్రతి మహిళకు అంటే 18 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల అవ్వకు కూడా ఇస్తాం. దీని మీద టీఆర్ఎస్ వాళ్ళంతా కొత్త కిరికిరి చేస్తున్నారు. మహిళా సంఘాలకు వస్తాయట అంటే చీర అంటే సెంటిమెంట్ కాబట్టి చీర నాణంలో ఓటేయద్దనే అభిప్రాయంతో ఆ రకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. మేము గ్రామాన మా ముఖ్యమంత్రి చేసే సంక్షేమం అభివృద్ధి ఆ గ్రామంలో ఇప్పటివరకు 2 ఏళ్ళలో ఏం అభివృద్ధి చేసాం, ఏమి ఇల్లు ఇచ్చినాం, ఏం పెన్షన్లు ఇచ్చినాం, ఎంత అభివృద్ధి చేసాం చెప్పుకుంటూ మహిళలకు ధైర్యం ఇస్తున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు తప్పకుండా ఇందిరమ్మ చీర ఇస్తాడు. గతంలో బతుకమ్మ చీరలు ఇస్తే గ్రామాలలో చీరలు కట్టుకోపోయేది. అడవిలలో పందులకు ఏది అడిపందులు రాకుండా, పిట్టలు చేలు మేయకుండా, గడ్డాముల పొంటి ఉండే చీరలు. ఇవాళ బతుకమ్మ చీర దసరా నాడు కట్టుకొని మా మీటింగ్లోకి వచ్చి మా అక్క చెల్లెలు కోలాట మారుతున్నారు, స్వాగతం పలుకుతున్నారు, తిలకాలు దిత్తున్నారు. ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది ప్రజాప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకా సంక్షేమాలు అందిస్తాం. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అప్పులు చేసినా ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ కడుపు కట్టుకొని పేదోళ్ళకు సంక్షేమం అందిస్తుంది ఇది కాంగ్రెస్ పార్టీ. రేపు రెండో విడత కూడా 40 గ్రామ పంచాయతీలకు మేము 35 గెలుచుకుంటామని చెప్పి మా అభ్యర్థులు కూడా చెప్తున్నారు. తప్పకుండా 35 పైన గెలుస్తామని ఆశాభావం ఉంది. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తారు కదా, ఒక పింఛన్ల విషయంలో ఎప్పుడు పింఛన్లు ఇస్తారని చెప్పి చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న. కాబట్టి పింఛన్ల కార్యక్రమం ఎప్పుడు ఉండబోతుంది? తప్పకుండా గత ప్రభుత్వంలో 3 ఏళ్ళు ఇవ్వలేదు. మా ప్రభుత్వం వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతుంది కాబట్టి గ్రామాల్లో అర్హులు చాలా మంది ఉన్నారు. మొన్ననే మా గౌరవ ముఖ్యమంత్రి కూడా మంత్రులు కూడా డిస్కస్ చేసిండ్రు. ఈ సంక్రాంతి తర్వాత నిర్ణయం తీసుకొని పెన్షన్లు ఇచ్చి కొత్త పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, కొత్త పెన్షన్లు పెంచే కార్యక్రమం తీసుకుంటాం. కాకపోతే గత ప్రభుత్వం 16,000 కోట్ల ధనిక రాష్ట్రాన్ని పూర్తిగా లూటీ చేసింది కాబట్టి అన్ని ఒక్కొక్కటిగా మేము అమలు చేసుకుంటూ వస్తున్నాం. తప్పకుండా మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటాం. మేము ఇయ్యనటువంటి సన్న బియ్యం ఇస్తున్నాం. మేము చీరలు బతుకమ్మ చీరలు లెక్క కాదు, బంగారు చీరలు ఇస్తున్నాం, నాణ్యత చీరలు ఇస్తున్నాం, తల్లులు కట్టుకొని చీర ఇస్తున్నాం. ఆ చీర ఎవరు కట్టుకునే కన్నా కేటీఆర్ సతీమణి కట్టుకునే చీర మా అక్క చెల్లెలు, మా తల్లులు, మా పిల్లలు కట్టుకునే విధంగా ఇస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటే నెరవేర్స్తాం. వాళ్ళు చేయని పనులు ఈ 5 ఏళ్లలో మేము చేసి చూపిస్తాం. మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఇప్పుడే చెప్తున్నారు ప్రతి గ్రామంలో, అమ్మా మన ప్రభుత్వం 3 ఏళ్ళు ఉంది అని నేను అంటుంటే 3 కాదు బిడ్డ, ఇంకా ఈ 3 కాదు మళ్ళీ 5 కూడా మనదే, తప్పకుండా వస్తాం. అప్పుడు ఎమ్మెల్యేలు ఇట్లా గ్రామాల పొడి తిరిగిపోయేది, మేము కారు కట్టుకుని హైదరాబాద్ పోతే కూడా అప్పటిదాకా లేకపోయేది, మాకు గెలవపోయేది. కానీ మేము లేకముందుకే మా ఊళ్ళలోకి వస్తున్నావు, రోజు కనపడుతున్నావు బిడ్డ, తప్పకుండా మళ్ళీ నువ్వే గెలుతావు, మన ప్రభుత్వం వస్తాని మా అమ్మలు అక్కలందరూ కూడా ఆస్వాదిస్తారు. ఓకే, ఈ ప్రజా ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఈ ప్రజా ప్రభుత్వం వచ్చాక సంక్షేమ కార్యక్రమాల అమలు వేగవంతం జరుగుతుంది. ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలు చేసి చూపిస్తామని చెప్పి ప్రభుత్వ బీలేలే గారు డిసిసి అధ్యక్షులు చెప్తున్నారు. సర్పంచ్ ఇప్పటికే 100 పైన గెలిచాము. ఈ మూడో విడత కూడా ఖచ్చితంగా మేజర్ గ్రామ పంచాయతీలతో పాటు అన్ని పంచాయతీలు గెలిపించుకొని రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి ప్రభుత్వ ఐలే గారు, ఆలేరు ఎమ్మెల్యే గారు మనకు విశ్వాసంగా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ అరుణ్తో శరత్.